ఢిల్లీలో జరిగిన దాడి అత్యంత బాధాకరం. ఆహ్, ఢిల్లీలో జరిగిన పేలుడులో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబ సభ్యులకు, స్నేహితులకు నా హృదయపూర్వక సానుభూతిని తెలియజేస్తున్నానంటూ గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నానని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ఢిల్లీలోని ఎర్రకోట ప్రాంతంలో జరిగిన ఈ పేలుడుకు ఖచ్చితమైన కారణం ఇప్పటివరకైతే ఇంకా నిర్ధారించబడలేదు. దానిపైన వెరిఫికేషన్ జరుగుతుంది. ఎంక్వైరీ జరుగుతుంది. ఈలోపే అప్రమత్తంగా మరియు అత్యంత అప్రమత్తంగా ఉండాలి అని చెప్పేసి సూచించారు పోలీసులు. ఏదైనా అనుమానాస్పదంగా కనిపిస్తే ఆహ్, అందరు పౌరులు కూడా అప్రమత్తంగా ఉండాలి. స్థానిక పోలీసులకు కూడా తెలియచేయాలని నేను విజ్ఞప్తి చేశానని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తెలియజేశారు. అయితే దయచేసి పుకార్లకు దూరంగా ఉండండి. దాన్ని మనం కన్ఫర్మ్ చేసినప్పుడు మాత్రమే ఆ సమాచారాన్ని మాత్రమే నమ్మండి అని అటు గుజరాత్ డీజీపీ కూడా ఒక పోస్ట్ చేశారు. చాలామంది ఇది ఉగ్రదాడో లేకపోతే ఖచ్చితంగా ఉగ్ర కుట్ర అనే నేపథ్యంలోనే అంటున్నారు కాబట్టి గుజరాత్ పోలీసులు ఒక విజ్ఞప్తి చేశారు. మేము ధృవీకరించే వరకు దీన్ని నమ్మొద్దు. ఇంకా వెరిఫికేషన్ జరుగుతుంది కాబట్టి వెయిట్ చేద్దాం. సో మనం తొందరపడి ఇది ఉగ్ర కుట్ర అని అనడానికి వీల్లేదు. వెరిఫికేషన్ తర్వాత ఇది ఏంటనేది తెలుస్తుంది.